ఈ రోజు చింతమనేని ప్రభాకర్ గారు ఎవరి మీద దాడి చేసినారు? ఆ దాడి చేసిన వారికి ఇమ్మీడియట్ గా లోకేష్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? తాగి వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు అంటే, మట్టిలో నువ్వు తీసుకుంటావేంటి నాకు గద ఇవ్వాలా, మైనింగ్ లో నువ్వు అడుగుతావేంటి నాకు గద ఇవ్వాలా, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వు పంపించినోడికి ఎందుకు నేను పని చేయాలా, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు సీనియర్వా జూనియర్వా, నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చావు నేను ఎంత ఇచ్చినాను, నీకెంత అధికారం ఉంది నాకెంత అధికారం ఉంది అని పోట్లాడుకుంటే, మొన్నటి రోజు ఎక్కడో ఒక వీడియోలోనండి, అది ఏ పార్టీ వాళ్ళో నాకు గుర్తులేదు కానీ, మా ఏరియాకి ఓట్లకి డబ్బులు పంచలేదండి, మా ఏరియాకి ఎందుకు పంచలేదు, మా ఏరియాకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదండి, బయటకు వచ్చి అడిగిస్తున్నారు. గతంలో సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ టైంలో వావిలాల గోపాలకృష్ణయ్య గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని తరిమెల నాగిరెడ్డి గారు గాని వీళ్ళందరూ గొప్ప గొప్ప కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఈక్వల్ గా నడుస్తున్న టైంలో కూడా ఎక్కడా రూపాయి పంచలేదు సార్. మా ప్రభుత్వం వస్తే పనిచేస్తుంది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ రోడ్డు వేస్తుంది, మా ప్రభుత్వం ఇక్కడ నీటి పారుదల లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంకింగ్ కట్టి మీకు మంచినీళ్ళ సదుపాయం కల్పించింది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ యూనివర్సిటీ తెస్తాం, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఇలా మాట ఇచ్చేవాళ్ళు. కానీ ఓటుకు 2000 ఇస్తాం, వాడు 2000 ఇచ్చాడుగా నేను 2500 ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఆఖరికి మొట్టమొదటి లంచగొండలను ఎవరిని చేస్తున్నారంటే ఓటర్లుగా మార్చేస్తున్నారు. ఇవ్వడం మీరు అలవాటు చేసినారు, అలవాటు చేశారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అలా అలవాటు చేయకండి, వాళ్ళకి ఏం పని కావాలో అడగండి, స్వచ్ఛందంగా పని చేయండి. అరే ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని పని అడగలేకపోతున్నారు, మీరు పని చేయలేకపోతున్నారు, ఏంటయ్యా అంటే నేను కాస్త ఖర్చు అయింది ఎలక్షన్ కి 50 కోట్లు 60 కోట్లు దాటిపోయింది మా కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా ఈ రోజు సంపాదించేసుకుంటున్నారు, మట్టి మీద, మైనింగ్ మీద, లిక్కర్ మీద, అన్నిటి మీద. సో ఇటువంటి పరిస్థితిని మనం తప్పించి, ఏదైతే ఈ చింతమనేని భావజాలం వ్యవహారం గతంలో తెలిసిందే కాబట్టి గౌరవ్ లోకేష్ గారు అతన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటే టీడీపీ పరువు కొద్దో గొప్ప ఉంటుంది, లేకపోతే పోను పోను ఇంకా పోయే అవకాశాలు ఉన్నాయని నా సలహా సార్.